వీళ్ళు ముగ్గురు ఎలాగోలాగా పరిగెత్తుకుంటూ బుసాన్ వైపుకు వెళ్తున్న ట్రైన్‌ని ఎక్కేస్తారు. ఆ తర్వాత ఈ వ్యక్తి ట్రైన్ క్యాబిన్‌లోకి చూస్తే ఆ ముసలతన్ని కూడా జాంబీ కొరికేయడంతో అతను కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటాడు. అప్పుడే ఆ ముసలతను ఇతన్ని చూసేసి ఇతని పైన అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. ఆ ముసలతను ఆ ప్రెగ్నెంట్ మహిళ మరియు ఆ పాప పైన అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే ఇతను ఆ ముసలతనితో పోట్లాడి ఎలాగోలాగా ఆ ముసలతన్ని ట్రైన్ నుంచి కిందకి తోసేస్తాడు. ఈ గొడవలో ఆ ముసలతను ఇతని చేతిని కొరికేసి ఉంటాడు. దాంతో ఇతను కూడా మెల్లిమెల్లిగా జాంబీలాగా మారిపోతాడని అర్థమయ్యి తన కూతుర్ని మరియు ఆ ప్రెగ్నెంట్ లేడీని ట్రైన్ క్యాబిన్‌లో కూర్చోపెట్టి ఎక్కడ సేఫ్ అనిపిస్తే అక్కడ బ్రేక్ వేయమని చెప్పి సిస్టమ్ అంతా అర్థమయ్యేలాగా చెప్తాడు. ఆ తర్వాత ఇతను తన కూతురికి ఏది ఏమైనా కూడా ఈ ఆంటీ చెయ్యి వదలొద్దు అని అంటాడు. ఈ పాప వాళ్ళ నాన్నని నన్ను వదిలేసి వెళ్ళకు నాన్న అని చెప్పి ఏడుస్తుంది. కానీ వేరే దారి లేక ఇతను ఆ క్యాబిన్ డోర్‌ని క్లోజ్ చేసేసి బయటకి వచ్చేస్తాడు. పాప లోపల ఏడుస్తూనే ఉంటుంది. బయట మెల్లిమెల్లిగా ఇతను జాంబీలాగా మారిపోతూ ఉంటాడు. అప్పుడే ఇతను తన కూతురు పుట్టినప్పుడు జరిగిన సన్నివేశాలన్నీ గుర్తు చేసుకుంటూ పూర్తిగా జాంబీలాగా మారి ట్రైన్ నుంచి కిందకి దూకేస్తాడు. మరోవైపు ట్రైన్ మెల్లిగా బుసాన్‌కి చేరుకుంటుంది. దాంతో వీళ్ళిద్దరూ మెల్లిగా కిందకి దిగుతారు. అక్కడంతా చుట్టుపక్కల జాంబీలన్నీ శవాలై పడి ఉంటాయి. దాంతో వీళ్ళిద్దరూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆర్మీ వాళ్ళు వీళ్ళిద్దరిని చూసేస్తారు. వాళ్ళు కూడా జాంబీస్ ఏమో అని చెప్పి సీనియర్ ఆఫీసర్ వాళ్ళని షూట్ చేసేయమని చెప్తాడు. దాంతో ఒక ఆర్మీ ఆఫీసర్ వాళ్ళ పైన గన్ని గురిపెడతాడు. అప్పుడే ఈ పాప పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ఆర్మీ వాళ్ళకి వాళ్ళు జాంబీస్ కాదు అని అర్థమయ్యి వీళ్ళిద్దరిని ఆర్మీ వాళ్ళు కాపాడేస్తారు. ఈ విధంగా వీళ్ళిద్దరూ మాత్రమే బ్రతికి బయటపడతారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. వీడియోలు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.